దట్స్ ఆల్ ఐ కెన్ సే. అందుకని నేను అనలేను థ్యాంక్స్ చెప్పడం కన్నా. అండ్ రిపోర్ట్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి, మాకు వచ్చే రిపోర్ట్స్ చాలా బాగున్నాయి. కలెక్షన్స్ అది సుధాకర్ రెడ్డి గారు చెప్తారు. ఎస్, ఐఎమ్ వెరీ ప్రౌడ్, వెరీ హ్యాపీ. జెలసీ అంటే జెలసీ అసలు నాకు వేరే వాళ్ళ మీద లేదు, కొడుకు మీద ఎక్కడ ఉంటుంది. సో చాలా ఆనందంగా ఉందండి. ఆ నంబర్స్ కూడా వింటుంటే చాలా హ్యాపీగా ఉన్నాయి. ఆ నంబర్స్ కన్నా, నిన్నటి నంబర్స్ కన్నా ఇవాళ నంబర్స్ వింటుంటే ఇంకా చాలా హ్యాపీగా ఉంది. నేను ఇవాళ పొద్దున్న వినయ్ గారితో అంటున్నాను, మేమందరం బీసీ సెంటర్లకి వెళ్తాకి ఎంతో టైం పట్టింది, మీరు ఫస్ట్ సినిమాతోనే తీసుకెళ్ళిపోయారు అఖిల్ని బీసీ సెంటర్లకి, మీ ఆడియన్స్ అందరినీ లాక్కొచ్చారు అని నేను మార్నింగ్ వినయ్ గారితో అంటున్నాను. యాజ్ అ యాక్టర్ అని నేను మాట్లాడినండి, యాజ్ అ న్యూ కమర్, యాజ్ అ ఫస్ట్ ఫిలిం. మనం ఇప్పుడు నా ఫస్ట్ ఫిలిం యాజ్ అన్ యాక్టర్ మీరు రేట్ చేస్తే అసలు నేను ఇక్కడ ఉండను, వెళ్ళిపోతాను. సో యాజ్ అ ఫస్ట్ ఫిలిం, యాజ్ అన్ యాక్టర్, మీ మీడియా వాళ్ళు రేటింగ్స్ ఇచ్చినట్టు 5 స్టార్స్ ఇచ్చేస్తాను నేను యాజ్ న్యూ కమర్. అంటే ఫస్ట్ ఫిలింకి చాలా చాలా బాగా చేశాడు. అండ్ బోత్ అఖిల్ అండ్ సాయేషాకి తెలుగు రాదు, అండ్ ఎంత చక్కగా మాట్లాడింది సినిమాలో, తెలుగులు కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ. ఇద్దరు యాజ్ అ న్యూ కమర్స్ ఫెంటాస్టిక్. అండ్ అంటే మా అఖిల్ మా అబ్బాయి అయిపోయాడు. లేకపోతే ఎవరైనా సరే, ఎనీబడి ఎవర్ ఇట్ ఈస్, ఐ విల్ సే దిస్ ఎగ్జాక్ట్లీ. నాగార్జున గారు ఇద్దరిలో ఎవరు నచ్చారని అడుగుతున్నారు. నాగార్జున గారు బిట్ రాగానే సంజయ్ థియేటర్లో మేము ఉన్నాము. అంటే ఫ్యాన్స్ అయితే ఏళ్ళ గోళ్ళు వేశారు. మామూలు అప్పర్ క్లాస్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా గౌరవంతో క్లాప్స్ కొట్టారు. అంటే చాలా ఒక రెస్పెక్ట్, ఒక పెద్ద హీరో, మన హీరోలు ఉన్న రెస్పెక్ట్ నాకు కనిపించింది. నాకు చాలా ఆనందం వేసింది. నిజంగా ఆ బిట్ నాగార్జున గారు వచ్చి ఆయన సరదాగా చేసినా కూడా సినిమాకి చాలా హెల్ప్ అయ్యింది. సినిమా జనరల్గా ఫెంటాస్టిక్ ఓపెనింగ్స్. నిన్న సుమారు దగ్గరగా 9 కోట్ల చిల్లర 10 కోట్ల రూపాయలు ఒక కొత్త హీరోకి ఓపెనింగ్స్ రావడం అనేది మామూలు విషయం కాదు. అలాగే ఈరోజు కూడా అలాగే ఉన్నాయి, రేపు బుకింగ్స్ కూడా అలాగే ఉన్నాయి. ఫ్యామిలీ స్టార్ట్ అయ్యారు సినిమాకి. చాలా ఫ్యామిలీస్ అయితే అద్భుతంగా ఎంజాయ్ చేస్తున్నారు. అంటే లొకేషన్స్ గురించి మాట్లాడుతున్నారు, పాటల గురించి మాట్లాడుతున్నారు, ఫైట్ల గురించి మాట్లాడుతున్నారు. అఖిల్ డాన్సుల గురించి అయితే అందరూ ఇనానిమస్గా అసలు అద్భుతంగా మాట్లాడుతున్నారు. అఖిల్ పెర్ఫార్మెన్స్ గురించి కానీ ఇది కానీ చాలా బాగా మాట్లాడుతున్నారు. నిజంగా చాలా కష్టపడి తీసాం. అంటే రకరకాల వాతావరణాల్లో, రకరకాల చలి, వేడి, ఇది ఇలాంటి వాతావరణాల్లో తీసాం సినిమా. అవన్నీ కూడా ప్రేక్షకులు అర్థం చేసుకున్నారు అంత బాగా. సెకండ్ హాఫ్లో ఎక్స్ట్రాడినరీగా కామెడీని అంతా కూడా చాలా బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తున్నారు. అఖిల్ సినిమా గురించి కేవలం సినిమా గురించి మాట్లాడటం కోసం వచ్చాను. అందరూ అందుకే వచ్చారు, పెద్ద ప్రత్యేకంగా వచ్చినట్టు చెప్తాం అనుకోవచ్చు. బట్ ది స్పెషాలిటీస్ ఆఫ్ అఖిల్, ఈ సినిమాలో మామూలు రొటీన్ స్టోరీ కాకుండా ఒక ప్రత్యేకంగా ఒక ఎక్స్పెరిమెంటల్గా ఉండేటువంటి సూటబుల్గా దాన్ని మలిచి చెప్పారు దర్శకుడు వినాయక్ గారు. కొత్త హీరోల్ని ఇంట్రడ్యూస్ చేయడం అంటే ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. చాలా నైపుణ్యంగా, కత్తి మీద సాములాగా చాలా జాగ్రత్తగా డైరెక్ట్ చేస్తారు. అండ్ అఖిల్ నాకు ఒక ఫ్రెండ్ కన్నా కూడా నాకు తను ఒక తమ్ముడులాగా. అండ్ అందుకే ఎప్పటి నుంచో అఖిల్ని ఐ వాంటెడ్ టు సీమ్ లైక్ అ బిగ్ కమర్షియల్ హీరోలాగా. అందుకే స్టార్టింగ్ చాలా చెప్పాను, చాలా సాఫ్ట్ సినిమాలు చేయొద్దు, ఫస్ట్ సినిమాతో మంచి ఒక కమర్షియల్ రేంజ్ రావాలంటే ఒక మంచి యాక్షన్ ఫిల్మ్ చేయాలి అని ప్లాన్ చేసి, ఇక దానికి బెస్ట్ డైరెక్టర్ ఎవరంటే ఇక వినాయక్ గారే. ఒక హీరోని చాలా యాక్షన్ హీరోగా చూపించాలన్నా అండ్ కమర్షియల్ హీరోగా చూపించాలన్నా ఆయన ఈజ్ ద ఆల్మోస్ట్ నెంబర్ 1, 2 ఉంటాడు తను. అండ్ ఈ సినిమాకి నిన్న రెవెన్యూ
ఇట్స్ ఆల్మోస్ట్ 9.8 crores అండి, ఆల్మోస్ట్ క్లోజ్ టు 10 crores. అండ్ ఫర్ డెబ్యూ హీరో నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్, సౌత్ ఇండియా, ఇండియాలోనే ఒక డెబ్యూ హీరోకి ఫస్ట్ డే షేర్ అనేది ఇదే ఫస్ట్ టైం. అండ్ దీంతోనే ప్రూవ్ అయింది అఖిల్ స్టామినా అయిందో ఫస్ట్ డే షేర్స్తోని. అండ్ నార్మల్గా కొంతమంది నాకు టాక్ కొంచెం వచ్చింది, కొద్దిగా కాస్త సినిమా కొంచెం డివైడ్ చెప్పారు. కానీ డివైడ్ ఉంటే ఇవాళ ఈ రోజుల్లో ఎంత పెద్ద సినిమా అయినా కూడా మ్యాట్నీ షోకి ఎవరు ఉండరు, మ్యాట్నీ బాగుంది ఫస్ట్ షోకి ఉండరు. నిన్న దివాళీ ఉన్నా కూడా ఫస్ట్ షో సెకండ్ షోస్ అన్ని షోస్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. సరే ఫస్ట్ డే అంటే క్రేజ్ అనుకోవచ్చు, సినిమా క్రేజ్ అనుకోవచ్చు. సెకండ్ డే ఇవాళ కూడా అన్ని సెంటర్స్లో చాలా స్ట్రాంగ్గా ఉంది. బీసీలో ఇంకా హెవీ రెస్పాన్స్ ఉంది. సో దీంతోనే వీఆర్ వెరీ హ్యాపీ దట్ సినిమా ఇస్ అ హిట్ అండ్ అఖిల్ హ్యాస్ బికమ్ అ వెరీ వెరీ బిగ్ కమర్షియల్ హీరో. ఫ్రాంక్గా ఈ సినిమా తర్వాత అంటే ట్రైలర్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇవాటి వరకు నా ఫేస్బుక్లో కూడా ఫాలోవర్ చాలా పెరిగారు, ట్విట్టర్లో కూడా పెరిగారు. అండ్ చాలామంది అమ్మాయిలు, అవును సార్, అండ్ చాలామంది అమ్మాయిలు అయితే అఖిల్ నంబర్ ఇవ్వండి, మీరు చాలా క్లోజ్ అట్టు కదా అఖిల్కి అది ఇది అన్నారు. ఇక అన్నిటికీ భగవంతుడు నా నంబర్ ఇచ్చేసాను. సో తర్వాత దిగలేం కానీ. సో ఓవరాల్గా చాలా హ్యాపీగా ఉంది అండ్ జెన్యున్లీ హ్యాపీ సార్. థ్యాంక్స్ లాట్. అఖిల్ అండర్ వాటర్ ఎపిసోడ్ ఉంది సినిమాలో. అండర్ వాటర్ ఎపిసోడ్ అఖిల్ 1 డేలో చేశాడు. అది ఏ హీరో చేయలేడు. ఎందుకంటే ఆయన స్విమ్మర్, ప్రొఫెషనల్, అంటే ఈ ఛాంపియన్షిప్స్ పోటీ చేసే స్విమ్మర్. ఒక రోజుకు 25 లక్షలు ఖర్చు అవుతుంది, వేరే రోజు 3 రోజులు అవుతుంది. అలాగే ఫైట్స్ ట్రైన్డ్, డబ్బింగ్ ఓన్లీ ఇన్ 25 hours డబ్బింగ్ చెప్పేసిండు. డబ్బింగ్ ప్రాక్టీస్, టోటల్ పర్ఫెక్ట్ ఆర్టిస్ట్. ఎమోషనల్ సీన్, రాజేంద్ర ప్రసాద్తో ఒక సీన్ ఉంటుంది సినిమాలో. పోయే ప్రాణానికి డబ్బులు వస్తాయని తెలియదు కానీ నాన్న అంటాడు, కళ్ళలో నీళ్ళు వస్తాయి. పర్ఫార్మెన్స్, ఎమోషనల్లో పర్ఫార్మెన్స్, రొమాన్స్లో పర్ఫార్మెన్స్, ఫైట్, అన్నిట్లో అఖిల్ ఈజ్ ఎ సూపర్ స్టార్. మాకు ఆ సంతోషం ఉంది మా బ్యానర్ ద్వారా రిలీజ్ చేసి అఖిల్ని. హ్యాపీగా ఫీల్ ఉన్నాను దట్ ది ఆడియన్స్ హ్యాస్ రిసీవ్డ్ our మూవీ సో వెల్ and given us all their blessings and love. So thank you very, very much. We've worked extremely hard and to see that our first film for both Akhil and me has done so well makes me feel extremely fortunate. I thank the entire team for making such a wonderful film and making me a part of this film, especially Vinayak Garu, Sudhakar Reddy Garu, Nitin, Akhil, such a wonderful co-star. సినిమాకి వచ్చేసరికి ఐ జస్ట్ వాంట్ సే థ్యాంక్ యూ. నేను అంతకని ఇంకేమన్నా, థ్యాంక్ యూ టు ఎవ్రీ వన్ హూ హెస్ షోన్ దర్ సపోర్ట్. ఐఎమ్ జస్ట్ ఓవర్వెల్మ్. ఒక ట్రాన్స్లో ఉన్నాను ఇప్పుడు, నేను క్లియర్గా లేను. బికాస్ ఈ రెస్పాన్స్, కలెక్షన్స్ అంతా ఏంటంటే నాకు కొత్తగా ఉంది. ఐ మీన్ మై ఫస్ట్ ఫిల్మ్. సో నేను ఒక ట్రాన్స్లో ఉన్నాను, నేను ఏం మాట్లాడలేకపోతున్నాను. సో జస్ట్ థ్యాంక్స్ అంటాను అందరికీ. నాన్నట్టు తెలుగు ప్రేక్షకులు ముఖ్యంగా అందరికీ థ్యాంక్ యూ. ఐ హోప్ యూ లైక్ ద ఫిల్మ్. ఐ హోప్ యూ హ్యావ్ రిసీవ్డ్ ఎవ్రీథింగ్ వెల్. అండ్ అఖిలేని ఫ్యాన్స్ అందరికీ నేను థ్యాంక్స్ చెప్పాలి. అంటే ఆయన సుధాకర్ రెడ్డి గారు అన్నట్టు మనకి ఇంత ఓపెనింగ్స్ కానీ ఇంత కలెక్షన్స్ వచ్చాయంటే వాళ్ళు చూపించే సపోర్ట్ ఇది. సో ఐ లవ్ యూ ఆల్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్. అంతే అంటే థ్యాంక్ యూ వెరీ మచ్. ఓ మై గాడ్, ఆమె ఎవరు? అలాంటి వాళ్ళని అసలు దగ్గరికి రాను గ్రూప్. పేరు ప్రీతి, 10th క్లాస్ స్టూడెంట్.